మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేయచ్చు ఉన్నాం. మీరందరూ ప్రభు యొక్క కృపను బట్టి క్షేమముగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాం. ఈరోజు బలపరిచే వాక్యము మత్తయి సువార్త 14వ అధ్యాయము 27వ వచనము. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, యేసుక్రీస్తు ప్రభువారు ధైర్యాన్ని తెలియజేస్తున్న విషయాన్ని, తన శిష్యులకు భయపడద్దని తెలియజేస్తున్న విషయాన్ని ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు. ఆయన మానవుని యొక్క భయాలను ఎరిగినవాడు, మానవుని యొక్క దుఃఖాన్ని ఎరిగినవాడు, మానవుని యొక్క ఒంటరితనాన్ని ఎరిగినవాడు. తన శిష్యులు భయముతో ఉన్నప్పుడు ఆయన వారి వద్దకు వచ్చిన విషయాన్ని, వారిని ధైర్యపరిచిన విషయాన్ని ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు జనసమూహాలను పంపివేసి శిష్యులతో దోణి ఎక్కి సరస్సు అద్దరికి బయలుదేరి వెళ్ళమని చెప్పాడు. తర్వాత ప్రార్థన చేసుకోవటానికి ఆయన కొండ మీదకి వెళ్ళాడు. సాయంకాలం అయినప్పుడు, అంటే సూర్యాస్తమయము తర్వాత ఆయన అక్కడ ఒంటరిగా ఉన్నాడు. శిష్యులు ప్రయాణమై వెళుతూ ఉన్నారు. వారితో యేసుక్రీస్తు ప్రభువారు లేరు. యేసుక్రీస్తు ప్రభువారు ఒంటరిగా ప్రార్థనలో గడిపినట్లుగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అంతలో ఆ దోణి తీరానికి దూరముగా ఉన్నప్పుడు ఎదురుగాలి చెలరేగింది. అలలు ఎగసి దోణిని కొడుచుండగా పెద్ద తుఫాను వారిని ఆవరించి ఉన్నది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎంతగానో భయపడుతూ ఉన్నారు. ధైర్యాన్ని కోల్పోయిన స్థితిలో ఉన్నారు. ప్రాణాలు పోతాయేమన్నంత భయాన్ని కలిగి వారు ఉన్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు వారి యొక్క స్థితిని ఎరిగి ఉన్నాడు. ఆయన వారి యొద్దకు సముద్రం మీద నడుస్తూ వచ్చినట్లుగా వాక్యము తెలియజేస్తున్నది. ఆయన సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు శిష్యులు భయముతో ఉన్నారు. యేసు ప్రభుని గుర్తుపట్టలేకపోయారు. భూతమని భావించి భయముతో కేకలు వేసినట్లుగా దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నది. యేసుక్రీస్తు ప్రభువారు వారి భయాన్ని గ్రహించి, నేనే, భయపడకండని చక్కని మాటలు వారికి తెలియజేశాడు. వారికి ధైర్యాన్ని ఇచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నది. యేసు ప్రభువారి యొక్క స్వరాన్ని వారు విన్నారు. వాళ్ళు యేసు ప్రభువారి యొక్క స్వరాన్ని విన్నప్పుడు వారికి ధైర్యం వచ్చినది. ఇది మన సొంత అనుభవానికి ఎంత దగ్గరగా ఉంది. మనం కూడా తుఫాను వంటి పరిస్థితులకు తల్లడిల్లుతూ, నిస్పృహలకు లోనై కలవరపడుతూ భయముతో ఉంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు దూరముగా ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆయన మనకు దూరముగా ఉండడు. ఆయన మన కోసము ఎల్లకాలము ప్రార్థిస్తూనే ఉంటాడు. రాత్రి గాఢమైన చీకటిలో ఆయన అందుబాటులోనే ఉంటాడు. అయినా మనము తరచుగా భయముతో కేకలు వేస్తూ ఉంటాం. అప్పుడు ఆయన ఆదరణ వాక్యాలు వింటాం. మన భయానికి కారణమైన ఆ అలలు ఆయన పాదాల కింద ఉన్నాయని జ్ఞాపకం చేసుకుందాం.
వారికి బాగా తెలిసిన, వారిని ప్రేమించిన ఆ స్వరాన్ని పేతురు విన్నాడు. అతనిలోని ప్రేమ, ఆసక్తి పొంగి పొర్లింది. ప్రభువా, నీవే అయితే నీళ్లపై నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవీయమని ఆయనను అడిగాడు. పేతురు మాటల్లోని నీవే అయితే అన్న మాటలు పెద్దవి చేసి దాన్ని అతని అల్ప విశ్వాసముగా చూడక ఆయన దగ్గరకు వెళ్ళటానికి సెలవిమ్మని విన్నపంలోని గొప్ప నమ్మకాన్ని మనము చూడాలి. యేసు ఆజ్ఞలు తనలో శక్తిని నింపుతాయని పేతురు విశ్వాసము. ఆయన ఆజ్ఞాపించిన ప్రతి దానికి తగిన శక్తి ఆయన మనకు అనుగ్రహిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు పేతుర్ని నేల మీద నడుచుకుంటూ రమ్మని పలికినట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పేతురు యేసుక్రీస్తు వారి వైపు చూస్తూ నీటి మీద నడవటం మొదలుపెట్టాడు. యేసు వైపు తన దృష్టిని ఉంచినంతసేపు చక్కగా నడవగలిగాడు. ఎప్పుడైతే తన దృష్టిని ప్రక్కకు మరలించాడో అతని జీవితంలో అవిశ్వాసం కలిగింది. నీటిలో మునిగిపోవటం మొదలుపెట్టాడు. ఆ సమయంలో పేతురు భయముతో ప్రభువా నన్ను రక్షించు అని కేకలు పెట్టాడు. వెంటనే ప్రభు తన చెయ్యి చాచి అతన్ని పట్టుకొని అతని అల్ప విశ్వాసానికి అతన్ని గద్దించాడు. అతని దోణి దగ్గరకు తీసుకుని వచ్చాడు. యేసు దోణిలో అడుగు పెట్టగానే గాలి అణిగిపోయింది. శిష్యులు ఆయనతో నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పటంతో ఆ దోణిలో ఒక ఆరాధనా సమావేశం జరిగినట్లయింది. నిజముగా యేసుక్రీస్తు ప్రభువారు మనకి దూరముగా ఉన్నాడని చాలాసార్లు భయపడుతూ ఉంటాం. యేసు ప్రభువారిని మన జీవితాల్లో ఎప్పుడైతే చేర్చుకుంటామో, ఎప్పుడైతే ఆయనందు స్థిరమైన విశ్వాసం ఉంచుతామో మన జీవితంలో ఉన్న తుఫానులు వెళ్ళిపోయి నెమ్మదిని ఆయన కలిగిస్తాడు, సమాధానాన్ని కలిగిస్తాడు, ఆదరణ ఇస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు తుఫానులో చిక్కబడి ఉన్నావేమో, నన్ను ఎవరు విడిపించేవారు లేరని బాధపడుతున్నావేమో, ఈరోజే యేసు ప్రభు యొద్దకు రా. ఆయన్ని జీవితంలో చేర్చుకో. ఆయనందు విశ్వాసం ఉంచుము. ఆయన నీకున్న తుఫాన్లు తొలగించి నీ జీవితంలో నెమ్మది, సంతోషము, సమాధానం ఇవ్వటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రభు మీద ఆధారపడదాం. ప్రభు యందు విశ్వాసం ఉంచుదాం. ప్రభు నామములో మనకున్న తుఫానుల నుండి విడిపించబడి దేవుని కొరకు జీవిద్దాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, నీవు ప్రేమించే ప్రజలను విడిచిపెట్టే దేవుడు కాదన్న విషయాన్ని మాకు తేటగా తెలియజేసిన విధానం బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రభువా, శిష్యులు ఆ తుఫానులో చిక్కుకున్నప్పుడు ప్రభువా మీరు అక్కడికి వచ్చి వారికి ధైర్యాన్ని ఇచ్చిన విషయాన్ని మాకు తేటగా జ్ఞాపకం చేసినందుకు నీకు వందనాలు. వారికి ధైర్యాన్ని ఇచ్చావు, వారికి నెమ్మదినిచ్చావు, వారికి సంతోషాన్ని ఇచ్చావు, వారికి కాపుదలు ఇచ్చిన విషయాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మా జీవితాల్లో కూడా నీ వైపు చూస్తూ విశ్వాసంతో చక్కగా నడవటానికి కావలసిన శక్తిని, బలాన్ని మాకు దయచేయండి అయ్యా. ప్రార్థన చేయించున్నాం. వాక్యం వింటున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను దీవించండి. వారికి ఉన్న అవసరాలు మీరు తీర్చండి అయ్యా. ప్రార్థన చేయించున్నాం. రకరకాల తుఫాన్లు చిక్కుకొని అయ్యా పడి ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆ తుఫాన్ నుంచి వారిని విడిపించి వారిని ప్రభువా బలపరచండి అయ్యా. వారిని ఆదరించమని ప్రార్థన చేయించున్నాం. మా దేశంలో ఉన్న క్రైస్తవులను జ్ఞాపకం చేసుకోండి. ఒక్కొక్కరిని బలపరచండి, ధైర్యపరచండి.
నీ కొరకు యోగ్యంగా బ్రతకడానికి మీరే సహాయం చేయండి అయ్యా. నీకు వందనాలు తెలియజేస్తున్నాం. మాకు ఇచ్చిన చక్కని వాక్యాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ మా ప్రార్థన అంగీకరించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.